హాయ్ అండి. ఈరోజు మనము నాటుకోడి పులుసు పెట్టుకుందాము. దానికి కావలసిన వస్తువులు: నాటుకోడి, ఆనియన్స్, మిర్చి, టమోటా, సాల్ట్, పసుపు, కారం పొడి, గరం మసాలాలు, ధనియాల పౌడర్, అల్లం వెల్లిపాయ పేస్ట్, కొన్ని జీడిపప్పు, వేయించిన జీడిపప్పు, కొబ్బరి, కొత్తిమీర. ఇప్పుడు ఇది కోడి కూరలో కోడికి అంతా పసుపు సాల్ట్ వేసి పెట్టినానండి. ఇది మంచిగా నీట్గా కడిగి మళ్ళీ మసాలాలు రెడీ చేసుకుందాము. ఫస్ట్ మనము మసాలాలు రెడీ చేసుకుందామండి. కొబ్బరి మిక్సీ పట్టుకుందాము. కాజు, ఆనియన్, ఇలాచి, ఇది చెక్క, లవంగం, జాజికాయ, ఇవన్నీ అండి. ఫస్ట్ మిక్సీ పట్టుకుందాం కొంచెం సాల్ట్ వేసి. కుక్కర్ పెట్టినానండి. కుక్కర్ వేడైంది. దాంట్లోకి ఆయిల్ పోసుకుందాము. నాటుకోడి కూర కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండాల. ఆయిల్ కాగిందండి. నేను బిర్యానీ ఆకు వేస్తున్నా. ప్రతి కూరలకే వేస్తాను నేను. ఇది మంచి స్మెల్ వస్తుంది. ఫస్ట్ ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ కొంచెం వేగిందండి. ఇప్పుడు మనము చేసి పెట్టుకున్న మసాలా, కొబ్బరి మసాలా, కొబ్బరి కాజు మసాలా, కొబ్బరి కూడా వేయించినానండి, ఎందుకంటే పచ్చివాసన రాకుండా బాగుంటుంది. ఈ మసాలా వేసుకుందాము. మసాలా వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇప్పుడు ఈ జార్లోకే అండి పచ్చిమిరపకాయలు, కడిగి పెట్టుకున్న కొత్తిమీర అండి, కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేద్దాము. ఒగురు రాకోకుండా ఉంటుందండి సాల్ట్ వేస్తే. ఇది మిక్సీ పట్టుకుందామండి. మసాలా బాగా వేగిందండి. తర్వాత ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న పసుపు సాల్ట్ వేసి కడిగి పెట్టిన చికెన్ పీసెస్ దీంట్లో వేసుకుందామండి. ఈరోజు నా స్టాండు సరిగ్గా పని చేయలేదండి, అందుకనే చేతిలో పట్టుకొని చేస్తున్నా. కొంచెం చూసుకోండి మీరు. ఇది కొంచెం హైలో పెట్టుకొని కొంచెం వేగనిద్దామండి. చికెన్ వేగినాక మిగతా మసాలాలన్నీ వేసుకుందాము.
కొంచెం వేగిందంటే దీంట్లోకి మనం మిగతా మసాలాలన్నీ వేసుకున్నాము. కారము 1.5 స్పూన్ అండి, పసుపు 1 స్పూను, ధనియా పౌడరు 1 స్పూన్ అండి, ఇది పచ్చిమిర్చి కొత్తిమీర అండి, ఇదంతా బాగా కలిసినాక ఒక టమాటా వేసుకోవచ్చండి. ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకుంటారు టమాటా. నేనైతే ఒక టమాటా పెద్దది వేస్తున్నా అండి, ఒక టమాటా వేస్తున్నా. ఇది కొంచెం మగ్గినాక మనము వాటర్ వేసుకుందామండి. కొంతమంది టమాటా లేకుండా కూడా చేస్తారు. ఇది కొంచెం మగ్గినాక వాటర్ వేసుకుందామండి. కొంచెం మగ్గిందండి, మనము ఈ మసాలా కడిగిన నీళ్ళు పోస్తామండి, జారు కడిగిన నీళ్ళు. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెడదామండి. ఇది లివర్ పీసు లాస్ట్లో వేస్తున్నానండి, ఎందుకంటే చికెన్లో మొత్తం మొదట్లో వేసి కలిపితే అంత కొంచెం స్మెల్ వస్తుందండి, చికెన్ అంతా ఒకలాంటి స్మెల్ వస్తుంది. అందుకని ఇది సపరేట్గా లాస్ట్లో వేస్తా. ఇది కొంచెం ఉడికిందంటే స్మెల్ రాదు. ఇప్పుడు కుక్కర్ మీద మూత పెడదామండి, 3 విజిల్స్ వచ్చే వరకు పెడతాము. కుక్కర్ మూత చేసి చూద్దామండి. చక్కగా ఉడికిందండి. పులుసు కూడా నాటుకోడి పులుసు రెడీ అండి. ముక్క కూడా బాగా ఉడికింది. నాటుకోడి పులుసు రెడీ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇదండి మంచిగా ఉడికింది ముక్క. బాయ్ అండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాయ్.